వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. మహారాష్ట్ర రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. అయితే ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసేందుకు షిండే ఒప్పుకున్న తర్వాత ఇంకా హాట్ ఏంది అని అనుకుంటున్నారా? ఆ విషయాలు మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. రాజు గారు నమస్తే అండి. గతంలో మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. మహారాష్ట్రలో సీఎం ఎవరు అనుకుంటే ఒక క్లారిటీ వచ్చేసింది, ఫడ్నవీస్. ఇప్పుడు షిండే వర్గం మళ్ళీ లొల్లి పెడుతుందంట. ఏంది, వాళ్ళు ఏం కోరుతున్నారు అసలు? ఎందుకు అని అంటే దీనికి ఒకటే కారణం, బీజేపీ నయానో భయానో బుజ్జగించో ప్రతిమాలో భయపెట్టో షిండేని ఖచ్చితంగా ఒప్పిస్తారు అని గతంలో మన ఇంటర్వ్యూలో కూడా నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. కానీ షిండే వర్గం ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్లే శివసేనని చీల్చి బీజేపీతో కలిసి ఒక 2.5 ఏళ్ల పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నడిపారు. ఆయన 2.5 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా మంచి పనులు చేశాను, ఇంకా మంచి పనులు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన. ఇందులో ఇంకా కీలకమైంది ఏంటంటే బీజేపీకి సీట్లు పెరిగాయి, మేము 132 వచ్చాయని బీజేపీ చెప్తుంది. కానీ దానికన్నా పెద్ద విజయం, ఘన విజయం షిండే శివసేనకి చేకూర్చారు ప్రజలు. ఎందుకు అని అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పాలన చూశారు, ఆయన వాగ్దానాలు చూశారు, కొత్తగా అమలు చేసినవి, కొత్తగా ఇచ్చిన వాగ్దానాలు చూశారు. వీటన్నిటిని చూసిన తర్వాత ప్రజలే బ్రహ్మరథం పట్టారు. అందులో భాగం బీజేపీ, అందులో భాగం ఎన్సీపీ చీలిక వర్గం, అజిత్ పవార్ నాయకత్వం. రెండోది, ఆయన అంత గట్టిగా ఉండడానికి, ఆయన ఎమ్మెల్యేలు 57 మంది గట్టిగా ఉండడానికి 2019లో ఒక్కసారి వెనక్కి వెళితే బీజేపీ అప్పుడు ఐక్యంగా ఉన్న శివసేన కలిసి పోటీ చేశారు. కానీ అప్పుడు ఐక్యంగా ఉన్న శివసేనకు వచ్చిన సీట్లు కేవలం 56. ఇప్పుడు షిండే చీలిక వర్గమే 57 సీట్లు వచ్చాయి. అంటే గతంలో ఐక్యంగా ఉన్న దానికన్నా ఒక సీటు పెరిగింది. అంటే 57 సీట్లు నాకు వచ్చాయి. నేను 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకెందుకు మీరెవరు అన్నది షిండే గారి జెన్యూన్ క్లెయిమ్. కానీ బీజేపీ అంగీకరించదు. బీజేపీకి పవర్ కావాలి, బీజేపీ చేతిలో ముఖ్యమంత్రి ఉండాలి, బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి. ఇదే కారణం. అందువల్ల ఈ గందరగోళం అంతా. అంటే కొత్త పోర్ట్ఫోలియోలు, పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలు కావాలని చెప్పేసి షిండే వర్గము, షిండే డిమాండ్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అది దాని గురించి ఏమంటారు? ఇప్పుడు పంచాయతీయే అక్కడ. పంచాయతీ షిండే ఒప్పుకున్నారు. నిన్నే గవర్నర్ దగ్గరికి వెళ్లారు. బీజేపీ పార్లమెంటరీ అసెంబ్లీ నాయకుడిగా ఫడ్నవీస్ గారు ఎన్నికయ్యారు. ఫడ్నవీస్ గారు, షిండే గారు గవర్నర్ గారిని కలిశారు. మేము మహాయుత్ తరపున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు, చెయ్యండి అని చెప్పారు. ఈ రోజు 5:30 గంటలకి ప్రమాణ స్వీకారానికి కూడా అరేంజ్మెంట్లు జరుగుతున్నాయి. కానీ అది ఓన్లీ ముఖ్యమంత్రి వరకు షిండే ఉండకుండా చేయగలిగారు. కానీ షిండే వర్గం ఎమ్మెల్యేలు మేము దీన్ని అంగీకరించాం. ఇప్పుడు అదే నడుస్తుంది ఛానల్ అంతా. 5:30కి ప్రమాణ స్వీకారం అన్నారు, ప్రధానమంత్రితో సహా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా, అంటే ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులతో సహా ప్రమాణ స్వీకారం 5:30 గంటలకి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ గందరగోళం? అదే కదా ప్రశ్న. ఎందుకు ఈ గందరగోళం? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావాలి, మాకు హోమ్ మినిస్ట్రీ కావాలి, ముఖ్యమంత్రితో పాటు షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అని అంటే ఇదే రోజు చెయ్యాలి అని అంటే మేము మా షిండే గారిని ఒప్పిస్తాం, కానీ ఈ పోర్ట్ఫోలియోలు ఫైనలైజ్ చెయ్యండి అన్నది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్ లో హాట్ గా నడుస్తుంది. అయితే మరి ఒక సీఎం పదవిని త్యాగం చేసినప్పుడు షిండేకి మరి అది న్యాయమైన డిమాండ్ లెక్కనే కనిపిస్తున్నట్టుగా 2 పోర్ట్ఫోలియోలే కదా. చాలా న్యాయమైంది. కానీ బీజేపీయే అన్యాయంగా ఉంటది కదా. బీజేపీయే అన్యాయం. ఎందుకు? అర్బన్ డెవలప్మెంట్ మా చేతిలో ఉండాలి. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. అర్బన్ డెవలప్మెంట్ 2.5 ఏళ్లు షిండే ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎవరికి కేటాయించలే, ఆయనే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి చేతిలోనే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అన్నది ఉంది. ఎందుకు అంత కీలకం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ? ఎందుకంటే మహారాష్ట్రయే ఎంత పేద ప్రజలు ఉన్నారో అంత ధనవంతులున్న రాష్ట్రం అది. నెక్స్ట్ ధనవంతులు అధికంగా ఉన్నది, బిలియనీర్లు అధికంగా ఉన్నది మహారాష్ట్రలోనే, ముంబైలో ఉంది. దానికి దేశ ఆర్థిక రాజధాని అని కూడా పేరు ముంబైలో ఉన్న పరిశ్రమలు కానీ అవన్నీ. కానీ మొత్తం మహారాష్ట్ర అంతా ఉందా అంటే లేదు.
మహారాష్ట్రలో బాగా వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి, మన ఆదిలాబాద్ పక్కన చూడొచ్చు. అవి అదేమి ఇబ్బంది లేదు. కానీ అంతకన్నా ఈ మహాపట్టణాలు అన్నది ఉన్నాయి. పూణే ఉంది, నాగపూర్ ఉంది, అటు ముంబై ఉంది. సో నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం అక్కడ చేస్తున్న అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇప్పుడు సుమారు 70-80 వేల కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ ఉంది, ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఓడరేవు అసలు ప్రసిద్ధి చెందింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. వాటిని డెవలప్ చేయాలి అని అంటే మా కీలకమైన పోర్ట్ఫోలియో మా చేతిలో ఉండాలి అన్నది వాళ్ళు పట్టుబడుతుంది. రెండోది హోం మంత్రిత్వం. అంటే అక్కడ ఇంకో ప్రశ్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఓన్లీ డెవలప్మెంట్ అయినా కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనేక కుంభకోణాలు చూస్తున్నాం. అటువంటి కుంభకోణాలకు జరిగే అవకాశం ఉన్నది కూడా. ఎందుకంటే డబ్బులు ఎంత ఖర్చు పెడితే అందులో అంత మిగులుతుంది అన్నది కూడా వస్తుంది కదా. 100 రూపాయలు ఖర్చు పెడితే ఒకలాగా ఉంటుంది, అదే 100 కోట్లు ఖర్చు పెడితే, అదే 1,00,000 కోట్లు ఖర్చు పెడితే, అదే 5 లక్షల కోట్లు ఖర్చు పెడితే వద్దన్న కమిషన్లు ఇచ్చిపోతారు. ఆ వ్యవస్థ ఉంది కదా. అంటే ఆ వ్యవస్థ పోయిందని చెప్పలేం. ఎందుకంటే మోడీ గారే ఇప్పటి వరకు 11వ ఏట ప్రధానమంత్రిగా ఉన్నా నేను ఇప్పటికీ అవినీతిని అణిచేస్తానని చెప్తున్నారు తప్ప అవినీతిని నిర్మూలించానని చెప్పలేకపోతున్నారు. నెక్స్ట్ ఆయన శాఖల్లోనూ ఆయన మంత్రిత్వంలోనూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ అవినీతి జరగలేదని చెప్పలేకపోతున్నారు. అందువల్ల అవినీతి పోయింది అన్నది ఇప్పటి వరకు భారతదేశంలో అది లేదు. కానీ అవినీతి జరిగే ఆస్కారం అయితే మాత్రం ఉంది. ఎందుకనంటే విపరీతమైన లక్షల కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ కోసం పెట్టుబడి పెట్టగలిగినంత పెట్టుబడి పెడుతున్నప్పుడు నేచురల్ గా అవినీతి జరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న వ్యవస్థలో. హోమ్ మినిస్టర్ గురించి చెప్తున్నారు మీరు. హోమ్ మినిస్టర్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే కీలకమైంది హోమ్ మినిస్టర్ కూడా. ఎందుకనంటే మీకు అక్కడ ఎటువంటి అలజడులు జరిగినా ఎటువంటివి ఏదైనా మీకు హోమ్ మినిస్ట్రీ దగ్గరికే వెళ్లేది. హోమ్ మినిస్ట్రీ అజమాయిషీలోనే అవన్నీ జరుగుతాయి. అందువల్ల వాటిని కూడా అది కూడా కీలకమైన శాఖ. రెండోది ఎటువంటి అల్లర్లు జరిగినా లేదు జరిపించిన, నేను జరిపించిన అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు మీకు సంబల్లో జరుగుతుంది ఏంటి, పోలీసులే చంపేశారని ఉంది. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మీరు మాట్లాడొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రులందరూ ఏ సబ్జెక్టు మీద మాట్లాడారు ఎన్నికల్లో? ఇదో సబ్జెక్ట్. ఐక్యం కావాలి. జార్ఖండ్ ఎన్నికల్లో గాని, ఇక్కడ గాని, మహారాష్ట్ర ఎన్నికల్లో గాని ఏంటి ఐక్యం కండి. ఎవరు ఐక్యం కావాలి అంటే మెజారిటీ హిందువులు ఐక్యం కావాలి. మీకు ఇక్కడ అది కూడా కీలకం మహారాష్ట్రలో. ఎందుకు అని అంటే 12% ముస్లింస్ ఉన్నారు అక్కడ. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం చేసినా మహారాష్ట్రలో అవి పెట్టనే ఉంది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బీఫ్ బ్యాన్ అని ప్రకటించారు. ఇట్లా వాళ్ళ ఆహారం మీద దెబ్బ కొట్టే పరిస్థితి, వాళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టే పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ కొట్టే పరిస్థితి. వాళ్ళని బలవంతంగా బుల్డోజ్ చేయడం అనేది కొత్త కల్చర్ వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న తర్వాత. అవి అమలు చేయొచ్చు. ఇవన్నీ చేస్తే హోమ్ మినిస్ట్రీ బీజేపీ దాంట్లో లేకపోతే షిండేకో అజిత్ పవార్ వర్గానికో వెళ్తే హోమ్ మినిస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్పినా పని కాకపోవచ్చు. అక్కడ హోమ్ మినిస్ట్రీ అక్కడ కీలకం. అందువల్ల ఇటువంటి కీలకమైన శాఖలు కూడా మీకు ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. లేకపోతే 5:30కు ప్రమాణ స్వీకారానికి పెట్టుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు శివసేన మొత్తం వర్గం ఎమ్మెల్యేలు, శివసేన వర్గం ఎమ్మెల్యేలు షిండే గారు అందరూ షిండే గారి నివాసం దగ్గర ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ దూతను పంపించింది అన్నది ఒక వార్త వస్తుంది ఛానల్స్ లో. మరి 5:30కు ప్రమాణ స్వీకారం జరిగే టైంలో ఇప్పుడు షిండే గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ వర్గం ఎమ్మెల్యేలని మాట్లాడవలసింది, వాళ్ళు ఎమ్మెల్యేలు తర్వాత ఫడ్నవీస్ గారి దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి అని అంటే అదే మీకు నిదర్శనం. అంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అసలు 5వ తారీఖు ఈ రోజు 5:30 గంటలకు ముహూర్తం పెట్టారు. ఇది అంత ముందే తేల్చారు. అప్పటికి బీజేపీ అసెంబ్లీ నాయకుడిగా ఎన్నిక కాలేదు. అసలు బీజేపీ శాసనసభా పక్షమే సమావేశం కాలేదు. షిండే అలిగి ఆయన సొంత ఊరికి వెళ్ళిపోయారు. అయినా వీళ్ళు 5వ తారీఖున అనౌన్స్ చేశారు. అంటే ధైర్యం ఏంటి? మేము భయపెట్టగలం, మేము బుజ్జగించగలం.
మేము బ్రతిమలాడగలం, మేము ఏదైనా చెయ్యగలం, కానీ షిండేని ముఖ్యమంత్రి కానివ్వం. ఇప్పుడు ఫడ్నవీస్ ఒకవేళ ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి ఈ హీట్ కొనసాగుతుందా, ఎట్లా ఉండబోతుంది? మరి ఇంత హీట్ లో కూడా ప్రమాణ స్వీకారం నడుస్తుంది. ఖచ్చితంగా ఈ హీట్ కొనసాగుతుంది. ఫడ్నవీస్ కి ముళ్ళబాటే తప్ప సాఫీగా నడిపించే బాధ్యత ఉండదు. బీజేపీకి కూడా ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ వాళ్ళు పదవి వదులుకోరు కాబట్టి ఇప్పుడు లేకపోతే 2019లో ఫడ్నవీస్ గారు ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామంటున్నారు. కానీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి ఆయన ప్రమాణ స్వీకారం 80 గంటలు కూడా లేదు. అది బీజేపీ పరిస్థితి 2019లో. అందుకే శివసేన అప్పుడు విడిపోయి బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది చరిత్ర. ఎందుకంటే బీజేపీకి ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు షిండేకి అది కూడా చేయొచ్చు, అది కూడా ఆ భయం కూడా ఉండొచ్చు. కీలకమైన మంత్రి పదవులు లేకపోతే, ఆయన 57 మంది ఎమ్మెల్యేలని ఆయన ఉంచుకోకపోతే, నిలబెట్టుకోకపోతే, వీళ్ళు ఎప్పుడైనా చేర్చొచ్చు అన్నది ఆయనకి బలంగా నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ఆయన షిండే చేసిన పనే మళ్ళీ ఇంకోరన్నా వాళ్ళ శిష్యులు చేస్తారనే భయమా? శిష్యులతో చేయించొచ్చు. ఇది రాజకీయం, ఇది అధికారం, అందువల్ల చేయించొచ్చు. అందులో బీజేపీ అందులో పూర్తిగా ఆరితేరిపోయి ఉంది. అందువల్ల మీకు అది జరగదని ఏం లేదు. అందువల్ల అది కూడా అది లేదు, కేసులే పెట్టొచ్చు. బీజేపీ దగ్గర అనేక అస్త్రాలు ఉన్నాయి. అవి ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఏజెన్సీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి అవి చేయించరని చెయ్యరని అది అటువంటి అనుమానం మనకేమీ అక్కర్లేదు, చేయించవచ్చు. అందుకని షిండే ముందు జాగ్రత్త పడుతుంది అంటారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి వదులుకోవడానికే ఇంత టైం పట్టింది. లేకపోతే 23 ఫలితాలు వచ్చాయి, 26తో అసెంబ్లీ కాల పరిమితి ముగిసింది. అది మోడీ గారి స్టైల్. గవర్నర్ చేతిలోకి పాలన వెళ్ళిపోయింది, అసెంబ్లీ కాల పరిమితే ముగిసింది. అందువల్ల మీకు మోడీ గారి హయాంలో ఏదైనా జరుగుతుంది. ఆయన చెప్పిన ఆయనకి నచ్చిన ఆయన అనుకున్నట్టే జరగాలి తప్ప అటు ఇతరత్ర కాదు. అందుకే అథారిటేరియన్ లోకి మారిపోతున్నారు ఆయన. అంటే ఇది సందర్భమో అసందర్భమో గాని ఆయన మొన్న ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఒక టైంలో ఆయన నేను అసలు మానవ మాత్రుడిని కాదని చెప్పారు. మరి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు ఎవరు నిర్ణయించారు? మోడీ గారు నిర్ణయించారు ఫడ్నవీస్ ని. ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ఏ ఉపన్యాసం విన్నా మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారిని అలా పైకి తీసుకెళ్లారు. అదే ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి లోక్సభ ఎన్నికల్లో మనం దారుణంగా దెబ్బతిన్నాం, మనం 9 సీట్లే గెలిచాం కాబట్టి నేను బాధ్యత తీసుకొని నేను రిజైన్ చేస్తానని చెప్పి ఆయన రిజిగ్నేషన్ పత్రం చేశారు. రిజిగ్నేషన్ పత్రం కూడా ఇచ్చారు. అటువంటి ఆయన్ని మరి ఇప్పుడు ఎవరి వల్ల గెలిచారు? మరి అది నిదర్శనం. కానీ ఇప్పుడు మోడీ గారికి అనుంగ శిష్యుల్లాగా ఉన్నారు కాబట్టి ఫడ్నవీస్ గారే ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకు అని అంటే మాకు 132 సీట్లు మేము గెలిచాం, మాకు 13 సీట్లే కేవలం తక్కువ, మేము ఎవరినైనా కొనగలం, ఏ పార్టీనైనా చేర్చగలం అనే ధైర్యమే కదా. ఓకే అండి రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పరిణామాలు ఇంకా మరి ఎట్లా ఉంటాయో మరిన్ని అంశాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలారా విన్నారు కదా, ఒకవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇటు షిండే వర్గం ఒక పేచీ పెట్టి ఒక డిమాండ్లు పెట్టి కూర్చుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పకుండా ముఖ్యమైన మంత్రివర్గాలు షిండేకి ఇవ్వాలని చెప్పేసి కూడా బలంగా కొట్లాడుతున్న నేపథ్యంలో మరి ఎట్లా ఉండబోతాయి హాట్ టాపిక్స్ అనేవి, పాలిటిక్స్ అనేవి, మరిన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.